అధికారంలోకి వస్తే ఎకరాకు రూ. 15,000 రైతు భరోసా ఇస్తామని పేర్కొన్న ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. రైతు రుణమాఫీయే సరిగా అందలేదంటున్న రైతులు రైతు భరోసాను ఇస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దసరా నాటికి వానాకాలం, యాసంగా 2 పంటల రైతు భరోసా డబ్బులు అందజేస్తామని ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నట్లు సమాచారం. అయితే కనీసం ఏదైనా ఒక పంట రైతు భరోసా అయినా మొదట ఇస్తే యాసంగ పెట్టుబడికి అనుకూలంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. అధికారంలోకి వస్తే ఎకరాకు రూ. 15,000 రైతు భరోసా ఇస్తామని పేర్కొన్న ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. రైతు రుణమాఫీయే సరిగా అందలేదంటున్న రైతులు రైతు భరోసాను ఇస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దసరా నాటికి వానాకాలం, యాసంగా 2 పంటల రైతు భరోసా డబ్బులు అందజేస్తామని ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నట్లు సమాచారం. అయితే కనీసం ఏదైనా ఒక పంట రైతు భరోసా అయినా మొదట ఇస్తే యాసంగ పెట్టుబడికి అనుకూలంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. బెజ్జూరు, సెప్టెంబరు 21 రైతులకు ఏటా వానాకాలం, యాసంగ సీజన్లలో సాగుకు ఆర్థిక సాయం అందించడానికి గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రైతు భరోసాగా మార్పు చేసింది. రైతు భరోసా కింద ఆర్థిక సాయం జూలైలోనే అందాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల ప్రభుత్వం ఆలస్యం చేస్తూ వచ్చింది. రుణమాఫీ నేపథ్యంలో రైతు భరోసాను ప్రభుత్వం పక్కనబెట్టింది. ఆగస్టు నుంచి రుణమాఫీ 3 విడతలుగా చేసినా ఇంకా చాలామంది రైతులకు సొమ్ము అందలేదు. మాఫీనిన వారికి సైతం చాలా వరకు ఇంకా బ్యాంకర్లు తిరిగి రుణాలు ఇవ్వలేదని రైతులంటున్నారు. ఈ క్రమంలో అక్టోబరులో దసరాకు రైతు భరోసా ఇవ్వనున్నామని ప్రభుత్వ పెద్దలు అంటుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వానాకాలం సీజన్ పంట కాలం మరో 15 రోజులలో ముగియనుంది. పంట మొదట్లో ఇచ్చినా చాలనట్లుగా జిల్లా వ్యాప్తంగా 1,42,596 మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 16,400 మంది పోడు పట్టాలు పొందిన గరిజన రైతులు కూడా ఉన్నారు. జిల్లాలో 3,60,00,000 ఎకరాల్లో పత్తి, 40,000 ఎకరాల్లో వరి, 20 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. మార్గదర్శకాలపై మదనం. ఇక ప్రభుత్వం రైతు భరోసా నిధుల జమకు సంబంధించిన మార్గదర్శకాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై ఆందోళనతో చెందుతున్నారు. ముఖ్యంగా సన్నకారు రైతులకు ఎలాంటి డోకా లేకున్నా పెద్ద రైతుల్లో మాత్రం ఆందోళన ఉంది. కటాఫ్ ఎన్ని ఎకరాలు ఉండబోతుందో అన్న సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వం 10 ఎకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే ఇస్తే మిగతా వారికి రైతు భరోసా దూరం కానుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి కూడా భరోసా కోత పెట్టాలన్న యోచనతో ఉంది. ఇలాంటి వాటన్నింటికీ నెలాఖరులోపు స్పష్టత వచ్చే అవకాశముందని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఇప్పటివరకైతే ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. పెరుగుతుందన్న ఆశ, అధికారంలోకి వస్తే ఎకరాకు రూ. 15,000 రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం యాసంగా రైతు భరోసా ఇవ్వటానికి నిధులు సిద్ధం చేయగా ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఇక అప్పటినుంచి రైతు భరోసా రైతులకు అందలేదు. తాజాగా ప్రభుత్వం దసరాకు భరోసా ఇస్తామంటున్నది. ప్రస్తుతం మరో నెల రోజుల్లో యాసంగ సీజన్ కూడా మొదలవుతుంది. 2 పంటలవి కలిపి ఎకరాకు రూ. 15,000 జమ చేస్తుందా లేక వానాకాలంవి మాత్రమే జమ చేస్తుందా అన్నదానిపై కూడా స్పష్టత రాలేదు. రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లయితే మండల వ్యాప్తంగా అందుకు తగ్గట్లు కసరత్తు చేస్తాం. అర్హులైన రైతులందరికీ భరోసా అందేలా కృషి చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీ చేయడంలో పూర్తిస్థాయిలో దృష్టి సారించింది.